ప్రశాంతమైనటువంటి భావనతో అమ్మవారిని శ్రీకారాసనగర్భితానలసికాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశముకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ. అమ్మవారిని ధ్యానం చేయడము అంటే 20 సార్లు లలితా సహస్రనామాలు చదివాము అని కాదు. ఒక్క శ్లోకంతో ఆ అమ్మవారిని మనం కళ్ళు మూసుకుని ఎదురుకుండా ఉండేటువంటి ఒక చిత్రపటాన్నో ఒక దేవతామూర్తినో మనస్సులోకి చిత్రీకరించుకొని కళ్ళు మూసుకుంటే ఆ పరదేవత మన కళ్ళ ముందు కనిపించేటట్టుగా మన ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన చేసే సందర్భంలో కానీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసే సమయంలో కానీ వేరే భావన వేరే మనస్సు మన దగ్గరికి రాకూడదు. మన ముందు ఎవరున్నారు ఇప్పుడు అంటే సాక్షాత్తు పరదేవత అయినటువంటి లలితా పరమేశ్వరి మన కళ్ళ ముందు కూర్చొని ఉన్నది. ఆ కూర్చున్న అమ్మ మనల్ని ఆశీర్వదించడానికి అనుగ్రహించడానికి సిద్ధంగా కూర్చున్నది. అటువంటి జగన్మాత మన కళ్ళ ముందు కూర్చున్న తర్వాత కొబ్బరికాయ ఇచ్చిందా, పులిహారలో ఉప్పు వేసామా, ఇవన్నీ అవసరం లేదు. తీసుకొని ప్రపంచాన్ని పక్కన పెట్టి ఒక్క 5 నిమిషాలు, ఆ అరగంట జీవితం, కొన్ని గంటల జీవితం, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు బతుకుతున్నాం. ఒక్క అరగంట మనం కూర్చున్నప్పుడు అమ్మ పాదాల యందు మన దృష్టి, మన మనస్సు కేంద్రీకృతం చేసుకోలేకపోతే ఎన్నిసార్లు పారాయణ చేసినా ఉపయోగం ఏముంటుంది? శ్రద్ధగా పూజ చేయమని, భక్తిగా పూజ చేయమని, ప్రేమగా పూజ చేయమని చెప్తున్నాము. నువ్వు 10 సార్లు పారాయణ చేసావా, 20 అష్టోత్తరాలు చెప్పావా, మనకి తొందరలో గబగబా దానికోసమే చేస్తున్న మనము దానికోసం ప్రయత్నం చేయాలి. అది తప్పు. దేనికోసమైతే మనం ఒక ప్రయత్నం మొదలు పెట్టామో ఆ ప్రయత్నానికి తగినటువంటి విధానంలో మనం బతకం, అక్కడ తేడా వస్తుంది. బతుకుతున్న అలా చేస్తున్నటువంటి వాళ్ళందరికీ బాధాభివందనం, దాంట్లో సందేహం లేదు. ఎవరికి తెలియదని చెప్పట్లేదు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం. తెలిసిన వాళ్ళు తెలుసుకుంటారు దాన్ని మరింతగా అనేటువంటి అభిప్రాయంతో ఆ ఒక్క నామంతో అమ్మవారిని ఇలా చూసి ఆమె పాద ప్రక్షాళనం చేసి ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి కంచి పట్టు చీర, 1,00,000 రూపాయలు విలువైనటువంటి కంచి పట్టు చీరని తీసుకొని బాగానే డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఆ అద్భుతమైనటువంటి చీరను తీసుకొని ఆ అమ్మవారికి ఆ చీర కట్టి ఆ పైన స్వర్ణాభరణాలన్నీ, నవరత్న ఖచ్చితమైన స్వర్ణాభరణాలన్నీ ఆవిడకి అలంకారం చేసి ఆవిడ చేతికి గాజులు వేసి చేతిలో గోరింటాకు పెట్టి ముఖాన కుంకుమ పెట్టి మెడ కింద చక్కగా గంధం చందనాలు లేపనం చేసి సుగంధ ద్రవ్య విభూషితం చేసి తల దువ్వి తలలో చక్కని పురులన్నీ ముడిచి దానిపైన ఒక పుష్పమాల పెట్టి తలలో సూర్య చంద్రుల్ని బంగారపు రూపంలో మనం పెట్టుకుంటుంటాం కదా, అవన్నీ పెట్టి ఎంత అద్భుతంగా ఉందండి అమ్మ స్వరూపం. నా మాటలు వినడం కాదు, మీ అందరూ కళ్ళు మూసుకుంటే అమ్మ మీకు కనిపించాలి, అంత భావం రావాలి. అందుకోసం మనం చేసే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో అలా కూర్చున్నప్పుడు ఇంకా పక్కన ఏదో అయిపోయింది, పొయ్యి మీద గిన్నె పెట్టి వచ్చాను మాడిపోయింది, ఎవరో వచ్చారు కాఫీ ఇవ్వాలి, ఇంకేదో పులిహార చేయాలి, ధరించండి. ఆ భక్తిలో మునిగిపోండి, ఏడవండి, కళ్ళ మట్టి నీళ్ళు వచ్చేయాలి, తాండవం చేయాలి మనస్సుతో. 70 ఏళ్ళ వాళ్ళైనా తాండవం చేసేయాలంటే అంత అమ్మ నా కళ్ళ ముందు కూర్చుని ఉంటే అప్పుడు కూడా నీ కళ్ళ మట్టి నీళ్ళు దాకా ఆనందం తెలియకపోతే
ఇంకా ఎందుకు నీ పారాయణ, ఎందుకు నీ కష్టం, ఎందుకు నీ శ్రమ, ఎందుకు నీ ఖర్చు అన్ని తండ్రి. మన ముందు కూర్చున్న ఆ జగన్మాతని కంటితో చూడగలిగి ఆమెను అక్కడ కూర్చోబెట్టి చక్కని జాజి, చంపక, మాలతి, మల్లిక, కుసుమాలతో అమ్మకి అర్చన చేస్తూ ఆ అమ్మకి చక్కని పుష్పాలతో పూజ చేస్తూ, పూలు తీసుకురంటే బజార్ నుంచి తెచ్చిన పూలలో పురుగులు ఉన్నాయో, కుంటి పూలు ఉన్నాయో, తొడమలు ఉన్నాయో ఏమి తెలియదు. ఎవరితో పట్టడం పారిపోయి విసిరేయడమే. పొలాల్లో మందు చల్లినట్టు అమ్మవారి మీద పూలు చల్లడం. ఏమిటి పూజ చేయడము అంటే ఒక్కొక్క పుష్పం ఆ పాదం మీద పెడుతున్న భావన కావాలి. ఆ అమ్మ జగదంబ నీ ముఖ చూస్తూ ఎంత అద్భుతంగా నాకు పూజ చేస్తున్నామా, నీకు సౌభాగ్యం కలగాలి అని అనుగ్రహించేటువంటి అద్భుతమైన స్వరూపాన్ని నీ కంటితో చూడాలి. చక్కగా చందన, అగరు, ధూపం ఇవ్వాలి. ఆ ఇచ్చిన తర్వాత ఆ అమ్మకి చక్కగా ఒక పరమాన్నం నివేదన చేస్తూ ఆ నివేదన చేసిన ద్రవ్యాన్ని చేతితో తీసుకుని అమ్మ నోటి దగ్గర అలా అందిస్తూ ఉంటే, ఆమె తింటూ ఉంటే ఆ పెదాలకు అంటుకున్న ఏదైతే మెతుకులు ఉన్నాయో అవి నీ కంటికి కనిపించే తుడిచి నీ ఇంట్లో పసిపిల్లవాడికి 6 నెలల పిల్లవాడికి అన్నం పెడుతున్నప్పుడు ఎంత ప్రేమను చూపిస్తావో ఆ ప్రేమతో అమ్మకి అన్నం పెట్టు. ఎందుకు 20 పదార్థాలు మా ఇంట్లో 20 చేసామండి, 30 గారెలు చేసాం, ఇంకేదో రకరకాల వ్యంజనాలు పదార్థాలు తయారు చేసి గిన్నెల నిండా పెట్టాం. ఎందుకు ఒక్కటి కూడా నువ్వు నైవేద్యం పెట్టవుగా మనస్సుతో? ఆయన ఎవరో పూజ చేయించాను, నీళ్లు చల్లు, గిరిగిరి తిప్పు, అటు చూపించు, అయిపోయింది. నువ్వు ఇటు చూపించమంటే అటు చూస్తావు. క్యాటరింగ్ వాడికి గిన్నె వచ్చిందా లేదా? మన దృష్టి అంతా క్యాటరింగ్ వాడి మీద కదా. అటువంటి భావన మనకు రాకూడదు. మనం ఎంతసేపు అయినా సరే మన ఇంటికి వచ్చినది ఎవరు? సాక్షాత్ జగన్మాత, లలితా త్రిపుర సుందరి. ఆవిడని కంటితో చూడండి, ఆవిడని సేవించండి. అది 5 నిమిషాల, గంట, 2 గంటల, సాయంత్రం దాకా ఉండిపోతావో ఆవిడ అనుగ్రహం ఎంతసేపు వస్తుందో అంతసేపు ఉండిపో. ఏం పర్వాలేదు, ఏమైపోతుంది. మైకమనాథంలో ప్రియమంగళ విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ఆ జగన్మాతను చూస్తూ మరి ఇంటికి వచ్చినటువంటి సువాసిని, ఒక సువాసిని అక్కడ కూర్చుండబెట్టి ఆ సువాసినినే లలితా త్రిపుర సుందరిగా భావించి సువాసిని కూర్చోబెట్టడం, మా అమ్మాయికి నేను పూజ చేస్తాను, అమ్మాయి ఎవరికి పెడుతుంది, అయిపోయింది. ఇది కాదు. చక్కగా మనకి పరిచయం లేని అభ్యాగత మూర్తి ఎవరున్నారో ఆవిడిని పిలిచి అక్కడ కూర్చోబెట్టి ఆవిడికి పూజ చేసి ఆవిడికి చీర పెడితే పుణ్యం, కానీ మీ అమ్మాయికి, మీ తోడుకోడలకి పెడితే పుణ్యం వెళ్ళలేదు. ఎప్పుడప్పుడు పెట్టాలి కదా అని ఇప్పుడు పెట్టేశాను అనుకుంటే కుదరదు. సంక్రాంతి నాడు మా ఇంట్లో సువాసిని పూజ చేసామండి, మా కోడలికి, మా అమ్మాయికి, మా తోడుకోడలకి, మా అత్తగారికి, మా అమ్మకి, మా పిండికి అందరికీ చీరలు పెట్టాము. సువాసిని పూజ వాళ్ళకి ఎప్పుడప్పుడు పెట్టాలి కనుక ఇప్పుడు పెట్టారు బాకీ కదా. కనుక సువాసిని పూజ అంటే అభ్యాగతమైనటువంటి, నీకు పరిచయం లేని, సంబంధం లేని ఒక స్త్రీమూర్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఆవిడే లలితా పరమేశ్వరి. ఆవిడికి నువ్వు దలుచుకున్నది, నువ్వు కట్టుకునే దానికంటే గొప్ప చీర ఆవిడెవరిలో. ఎందుకంటే ఇంత చీర 200 రూపాయలు చీర ఇస్తానంటే నీకు కూడా 200 రూపాయల చీర అమ్మవారు ఆశీర్వచనం చేస్తుంది. మనం ఏది ఇచ్చామో మనకు అదే వస్తుంది. కనుక దేవతామూర్తులకు ఇవాళ పొద్దున చండీ హోమం జరుగుతుంది కదా. ఇక్కడ సత్యచండీ హోమం, ఇక్కడ ఒక చండీ హోమం. ఆ ద్రవ్యాలు తీసుకురావయ్యా అని ఒక లిస్ట్ ఇస్తే కిలో 3000 రూపాయల ఆవుని పట్టుకొచ్చాడు. ఇక్కడ గుజరాత్లో ఉంటే గిరిరావుల దగ్గర అక్కడి నుంచి తెప్పించుకొని ఆ భక్తి ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి. నేను తినేదానికంటే అద్భుతమైన వస్తువు దేవతలకు ఇవ్వాలి, ఇస్తే నాకు కూడా అటువంటి తినే వస్తువు వస్తుందనేది వేరే కామ్యం. ఆ కామ్యం మనకొద్దు. మనకి ఇప్పుడు ఏం కావాలి అంటే కేవలం అమ్మ అనుగ్రహం కావాలి. ఒక్క మాట, అమ్మ అనుగ్రహం మనకి కలిగిన తర్వాత మనకేం కావాలో అడగడం అజ్ఞానం. దానికి తార్కాణంగా, ఉపమానంగా ఏం చెప్పుకోవచ్చు అంటే, స్కూల్ నుంచి వచ్చిన పిల్లవాడు ఏం కావాలో అడగకుండా వాడికి ఏం పెట్టాలో అమ్మకి తెలుసు.
తెలుసుగా మీ అందరికీ. ఒక పిల్లవాడు వస్తాడు, అరే పొద్దున వెళ్ళాడు, వాడు రాగానే కాస్త హార్లిక్స్ పాలు ఇవ్వాలి, సరే వీడు పాలు తాగడు, వీడికి ఏదో ఇంకోటి పెట్టాలి, వాడికి ఏదో చేసి పెట్టాలి. అమ్మ ఎంత పరితపిస్తుంది. ఎందుకోసం అంటే ఆ పిల్లవాడి మీద ఉండే మమకారం. ఆ మమకారం మన ఎందు జగన్మాతకి కలగాలి అంటే నువ్వు కూడా అంత ఆప్యాయంగా, ప్రేమగా, భక్తిగా అమ్మని కూర్చోబెట్టుకుంది. నేను 30 సార్లు ఎడుదాం పారాయణ చేసిన, 30 రోజులు చేసిన, 10,000 సార్లు నేను 900 సార్లు పారాయణ చేసి నాకేం పని అవ్వట్లేదు అంటే నువ్వు చేయట్లేదు. 30 సార్లు చేస్తే ఏం చేసినట్టు, ఏమి చేయనట్టు అర్థం. 3 శ్లోకాలే రోజులు చదవగలుగుతున్నానండి, దానికే గంట పడుతోంది అన్నట్టు నువ్వు చేస్తున్నట్లు లెక్క. అటువంటి అద్భుతమైన దివ్యమయ తేజోమయ మూర్తి దివ్యమంగళ విగ్రహాన్ని శ్రీమద్ అఖిల లోకాశ్చర్యకర సౌందర్య లీలా విలాస విభ్రభావమైనటువంటి ఆ దివ్య తేజోమయ మూర్తిని, జగన్మాతని ఆవిడ అక్కడ కూర్చుండబెట్టి, ఆవిడకి ఎన్ని భుజాలు, ఎన్ని చేతులు, చేతులలో ఏమి ఆయుధాలు, ఆ ఆయుధంతో మనం మొదలుపెట్టేప్పుడు ఏం చెప్తాం? అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణాస్తాం. ఏమిటి దాని అర్థం? ఎంతమంది తెలుసుకుంటున్నాం, ఎందుకు చేస్తున్నాం? ఆవిడ చేతిలో ఏమున్నాయి చెప్తున్నా ధ్యాన శ్లోకం. ధృత పాశ అంకుశ, పాశము అంకుశము, పుష్పబాణము, ఇవన్నీ కూడా ఆవిడ చేతిలో ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే మనల్ని అనుగ్రహించడానికి. ఆ పాశము వేసి ఒక్కసారి మన మనస్సుని ఆవిడ మనస్సులోకి తీసుకుని ఆ బంధాన్ని కల్పించుకోవడం కోసం. అటువంటి అద్భుతమైనటువంటి భావన మనం పొందగలిగినప్పుడు, జగన్మాత యొక్క దివ్య అనుగ్రహాన్ని కలిగితే, మీ అందరికీ తెలిసిన విషయమే, మీ పిల్లవాడి మీద మీకు ఎటువంటి ప్రేమ, అతిశయము, ఆప్యాయత, వాడి యందు ఎలాంటి ఒక అద్భుతమైనటువంటి పిల్లల మీద మనం చూపించే మమకారం ఉంటుందో, అటువంటి అద్భుతమైన మమకారము జగన్మాత నా యందు చూపించాలి. అంటే నువ్వు నీ పిల్లాడితో ఎలా ఉన్నావో అమ్మతో అలా ఉంది. ఆ అమ్మతో అలా ఉంటే నువ్వు నీ పిల్లవాడికి అమ్మాయి ఎలా చూస్తున్నావో ఆ జగన్మాత నిన్ను అలా చూస్తుంది. అప్పుడు నీకేం కోరిక అక్కర్లేదు.